ఇక జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తామని నవీన్ యాదవ్ అతడి సోదరుడు బెదిరింపులకు పాల్పడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి బూత్ పేపర్లు లాక్కుని దౌర్జన్యం చేశారు. ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు. నవీన్ యాదవ్ పై 2, వెంకట్ యాదవ్ పై 1 కేసు నమోదు చేసినట్టు తెలిపారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, బోరబండలో నవీన్ యాదవ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ పై కేసు నమోదు కావడంతో దీనికి సంబంధించినటువంటి సెక్షన్లను కూడా రిలీజ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లేకుండా చేస్తారంటూ బెదిరింపులకు పాల్పడినటువంటి నేపథ్యంలో ఆయనపైన కేసు నమోదు చేశారు. నవీన్ యాదవ్ సోదరుడిపై కూడా కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ సోదరుడు వెంకట్ యాదవ్ పై ఇద్దరిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి బూత్ పేపర్లు లాక్కొని బెదిరింపులకు పాల్పడినటువంటి వెంకట్ యాదవ్ సంబంధించినటువంటి ఫోటోస్, వీడియోస్, ఎవిడెన్స్ సహా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఈ మేరకు 3 కేసులు నమోదు చేశారు బోరబండ పోలీసులు. నవీన్ యాదవ్ పై 2 కేసులు, వెంకట్ యాదవ్ పై కేసు నమోదు చేశారు. అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలవాలి తప్ప ఇట్లాంటి బెదిరింపులకు పాల్పడడం, ప్రతిపక్ష పార్టీలపై, పక్కనున్నటువంటి పార్టీలపై ఆయన వ్యవహరించినటువంటి భాష కానీ, ఆయన వ్యవహరించినటువంటి తీరు కానీ చాలా అభ్యంతరకరంగా ఉంది. మరోవైపు ఇవాళ నిరుద్యోగ జేఏకి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా, యువకులందరూ కూడా అక్కడ తమకు సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిపించాలి, మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఓడగొట్టాలి అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ అభ్యర్థులపైన కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నవీన్ యాదవ్ మనుషులు దాడికి పాల్పడేటువంటి పరిస్థితి. ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా ఒక భయంకరమైనటువంటి భయోత్పాతమైనటువంటి వాతావరణం సృష్టించడానికి నవీన్ యాదవ్ తో పాటు ఆయన తమ్ముడు, ఆయన తండ్రితో కలిసి ఒక యుద్ధ వాతావరణం కల్పించే విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతానికి కేసులు నమోదయ్యాయి. ఏ కేసు కింద కేసు నమోదయ్యే సెక్షన్ల కింద కేసు నమోదైందో మరి కాసేపట్లో మనకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇవాళ తెలంగాణలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక రౌడీ పరిపాలనకు సంబంధించి ఇవాళ జూబ్లీహిల్స్ వేదికగా మరోసారి అది బట్టబడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎవరైనా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను బెదిరించడం, ఇతర పార్టీ వాళ్ళను తమ ఏరియాలోకి వస్తే వారిని రాకుండా చేస్తాం, ఇక్కడ నుంచి ఒక్కడు కూడా అడుగు బయట పెట్టాడు అనేటువంటిది నేరుగా పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తే మాట్లాడటం ఒక భయాందోళనకు గురి చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ ఇటువంటి వాటిని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ నవీన్ యాదవ్ పై 2 కేసులు, వెంకట్ యాదవ్ పై 1 కేసు నమోదు చేసినటువంటి పోలీసులు వారికి సంబంధించినటువంటి సెక్షన్లను కాసేపట్లో రిలీజ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి పోలీసులు కూడా మీనమేషాలు లెక్క పెడుతున్నారు. ఇవాళ ఎన్నికల కమిషన్ చెప్పినా కూడా మీడియాకు బయటకు ఇవ్వకుండా కేసు రిజిస్టర్ చేసినటువంటి వ్యవహారాన్ని కూడా చెప్పకుండా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటువంటి ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిన్న మొన్నటి వరకు వచ్చినటువంటి సర్వేలు ఏవైతే ఉన్నాయో ఆ సర్వేలు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఇక గెలుపు ఖాయమని తెలిసినటువంటి నేపథ్యంలో అనేక కుట్రలకు తెరచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నవీన్ యాదవ్ నిన్న అట్లాంటి అడ్డగోలు మాట్లాడడం, తమ్ముడు కరపత్రాలు పంచుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి గుంజుకొని వాటిని అక్కడి నుంచి వాళ్ళను బెదిరించి పంపించడం, ఇవన్నీ కూడా ఒక రౌడీ రాజ్యం లాగా తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో వాళ్ళకు ఉన్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్ర దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే బైండోవర్ కేసులు పెట్టినప్పటికీ వాళ్ళ వ్యవహారంలో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. గత 30 ఏళ్లుగా వాళ్ళంతా కూడా రౌడీ షీటర్స్ గానే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.
ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సత్ప్రవర్తన లేకపోవడంతో వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఈసారి కూడా వాళ్ళని బైండోవర్ కు సంబంధించినటువంటి కేసులు పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై 2 కేసులు, అదేవిధంగా ఆయన తమ్ముడు వెంకట్ యాదవ్ పై 1 కేసు నమోదు చేశారు బోరబండ పోలీసులు. వారిపైన ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారన్నటువంటి పూర్తి వివరాలు మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తోంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.